G24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బండి సంజయ్ లాంటి వాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యం. బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి. ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభం. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. $4,200 కోట్ల మెరిట్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కేంద్ర కేబినెట్ శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. 4,200 కోట్లతో మెరిట్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. పీఎం ఉజ్వల్ యోజన పథకానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. ఈ పథకంతో 10.33 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందాయి. దీని కింద 12,000 కోట్ల రాయితీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. पीएम उज्ज्वला योजना दुनिया में आज सब जगह रिकॉग्नाइज्ड है. इंक्लूसिव ग्रोथ का एक बहुत बड़ा एग्जाम्पल और इंक्लूसिव ग्रोथ का भी एक ऐसे लेवल का, ऐसे स्कोप का, ऐसे स्केल का ये प्रोग्राम है जो प्रोग्राम आज दुनिया भर में पहचाना जा रहा है. किस तरह से लोगों के जीवन में एक स्थायी परिवर्तन, और स्थायी परिवर्तन भी बहुत बड़े पैमाने पर हो, वो उज्ज्वला का एक बहुत बड़ा एग्जाम्पल है. जब 2016 में माननीय प्रधानमंत्री जी ने उज्ज्वला योजना लॉन्च की थी, तब भावना इसमें अंत्योदय की भावना थी. जो गरीब से गरीब व्यक्ति उनके जीवन में बड़ा परिवर्तन आए और बहनों माओं के जीवन में एक ग्रामीण क्षेत्रों में बहुत बड़ा परिवर्तन आए. 10 करोड़ 33 लाख 10 करोड़ 10 करोड़ 33 लाख बेनिफिशियरीज, यानी 10 करोड़ 33 लाख घरों में उज्ज्वला के कारण परिवर्तन आया. करीब 2,200 रुपए की टोटल सपोर्ट मिलता है इस स्कीम में. तो आज कैबिनेट में फैसला लिया गया 12,060 करोड़ रुपए का सपोर्ट पीएम उज्ज्वला बेनिफिशियरीज के लिए 2025-26 फाइनेंशियल ईयर में दिया जाएगा. अब तक अगर हम देखें टोटल उज्ज्वला योजना में 52,000 करोड़ रुपए का बेनिफिट देश में लाखों करोड़ों परिवारों को मिल चुका है. इसका इस आज के फैसले से करीब 10 करोड़ 33 लाख घरों में एक लाभ मिलेगा, एक बेनिफिट मिलेगा, जिससे पीएम उज्ज्वला को आगे बढ़ाने में मदद. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభమయ్యాయి. జమ్మలమడుగు సమీపంలోని సున్నపురాళ్లపల్లి గ్రామం వద్ద జేఎస్డబ్ల్యూ సంస్థ నిర్మించే ఈ పరిశ్రమ ప్రహారీ నిర్మాణ పనులకు ఇవాళ భూమి పూజ చేశారు. 3 ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తవుతాయని సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. అటు పరిశ్రమకు కావలసిన భూమి, నీరు, కరెంట్ సహా మిగతా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారి సహకారంతో ఒక సర్వోన్నతమైన జేఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళు ఈరోజు వాళ్ళ తరపున సుదర్శన్ కానీ, ఇంజనీర్ నూరు భాషా గారు, మీరే చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. ఆలోచించండి. ఒకవైపు గండికోట టూరిజం, మననే గౌరవ ముఖ్యమంత్రి గారు 1వ తేదీ నాడు ఇక్కడికి గూడెం చెరువుకి వచ్చినప్పుడు కూడా ఈ స్టీల్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ మొదట 1 మిలియన్తో స్టార్ట్ అయ్యి 2 అయ్యి 3 అయ్యి 4 అయ్యి 5 అయ్యి గౌరవ కలెక్టర్ గారు ఇక్కడికి 20 డేస్ బ్యాక్ కలిసి వచ్చినాం. ఇక్కడికి ఆ రోజు కూడా చెప్పినాం, ల్యాండ్ కావాల్సినంత ఇవ్వడం జరిగింది. ల్యాండ్ 3,300 ఎకరాలు వీళ్ళకి కావాల్సినంత ల్యాండ్. అసలు ఆ రోజు జగన్ రెడ్డి గారు ఇదో అదో అని ఊరికి సుక్కలు చూపించాడు. ఇది నిజం. ఈరోజు పేరు కూడా రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ విత్ జేఎస్డబ్ల్యూ. జేఎస్డబ్ల్యూ అంటే కూడా జిందాల్ స్టీల్ వర్క్స్ లిమిటెడ్. వీళ్ళకి అనేక అనుభవాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ట్రేడింగ్ ఉండే కంపెనీ ఏదంటే జేఎస్డబ్ల్యూ. కాబట్టి నిధుల కొరత లేదు. చెప్పిన ఉద్యోగాలు పట్టుబట్టి వీళ్ళు ఇచ్చే బాధ్యత ఉంది. అది కాకుండా వాటరు గండికోట టు మైలవరం నుంచి ఈ స్టీల్ ఫ్యాక్టరీకి. అది కాకుండా ఆల్రెడీ టెండర్ కరెంటు పెద్ద లైన్లు కూడా టెండర్ పిలవడం జరిగింది.
తలమంచిపట్నం దగ్గర ఉండే పెద్ద స్టేషన్ నుంచి కలమలకు పోయేది వీళ్ళకు కనెక్షన్. అంటే ఈ విధంగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వము భూమి పరంగా నీరు, కరెంటు, రోడ్డు మరియు రైలు అన్ని సంకేతము మాకు స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేరుంది. వీళ్ళది ఏ స్టీల్ ఫ్యాక్టరీ అనేది విషయానికి వస్తే స్క్రాప్ అంటే తుప్పు పట్టిన ఇనుమును గ్రీన్ ఎనర్జీ అంటే ఎనర్జీ తక్కువ ఖర్చు మరియు వీళ్ళు ఎనర్జీ కూడా 400 మెగావాట్లు కూడా కరెంటు కూడా ఉత్పత్తి ఉంది దీంట్లో. ఇప్పటికే 4500 కోట్లు ఓన్లీ స్టీల్ ఫ్యాక్టరీ. అది 400 మెగావాట్ అంటే దాదాపు అది 1600 కోట్ల విలువైన కరెంటు ఉత్పత్తి కూడా. కాబట్టి ఇవన్నీ వస్తే ఎన్ని ఉద్యోగాలు అనేది మీరే ఆలోచించండి, ఉపాధి ఆలోచించండి. ప్రభుత్వ సహకారం ఉంటుంది, కేంద్ర సహకారం ఉంటుంది, స్థానిక సహకారం ఉంటుంది. దీంట్లో ఎవరి దౌర్జన్యాన్ని మేము ఒప్పుకోం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ధర్మబద్ధంగా పద్ధతి ప్రకారం ఈ ఏర్పాటు జరిగేదానికోసం అందరూ కఠినంగా ఉండాలని. కాబట్టి నేను చాలా సంతోషంగా చెప్తున్నా. జేఎస్డబ్ల్యూ వాళ్ళు కూడా మేము కూడా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ ఫ్యాక్టరీలో ఉండే విశేషాలు కానీ ఈరోజు కాంపౌండ్తో స్టార్ట్ అయ్యి 3 ఏళ్ల లోపల అంటే 2028 అక్టోబర్ దసరా నాటికే ఇది పూర్తయి ఫ్యాక్టరీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. మంది దేశములోనే ఒక గొప్ప స్థానం కాబోతుంది జమ్మలమడుగు నియోజకవర్గం. కాబట్టి వెళ్ళి ముఖ్యమంత్రి గారి నిరంతర ప్రక్రియ మీరందరూ సహకరించాలని అందరికీ నమస్కరిస్తున్నాను. అల్లూరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పాడేరులోని లగిషపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జీసీసీ ఉత్పత్తుల్ని పరిశీలించిన ఆయన గిరిజన డ్వాక్రా మహిళలు తయారు చేసిన అరకు కాఫీని ఆస్వాదించారు. అరకు కాఫీకి మరింత బ్రాండింగ్, మార్కెటింగ్ చేయాలని అధికారులు సీఎం ఆదేశించారు. నాకు ఎప్పటి చేయగలుగుతాను ఇవన్నీ? ఈవెన్ మీకు మార్చ్ 2026 I'll do 100 sir. 100% I'll do 100. మార్చి 2026. 100 ఎక్కడెక్కడ చేయగలుగుతారో మొత్తం All స్టేట్? districts, sir. All districts. Spread చేసి చేస్తాను. ఇంకో కాఫీ ఏంటమ్మా? డ్వాక్రా మహిళలు ఏంటమ్మా? ఏంటి చెప్పు. ఎక్కడ పెట్టారు? పెట్టావా లేదా? ఎక్కడమ్మా? అరకు వ్యాలీలో పెట్టారు సార్. మ్యూజియం లోపల స్టాల్ ఎలక్ట్ చేశారు సార్. నీ ఎక్స్పీరియన్స్ ఏంటమ్మా? నీ అనుభవం ఏంటి? బాగా అమ్ముతున్నావా? ఎన్ని అమ్ముతున్నావు? కాదమ్మా, ఎన్ని లిక్విడ్ కాఫీ బాగా సేల్ అవుతుంది సార్. అండ్ ప్రొడక్ట్స్ కూడా, కాఫీ ప్రొడక్ట్స్ కూడా బాగా సేల్ అవుతుంది సార్. ఏమాత్రం రోజుకి ఎంత వస్తుంది? నెలకి ఎంత వస్తుంది? సార్ ఇది ఇంకా స్టార్ట్ అయింది. స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పైలట్ 22nd ముందు మీరు అన్నప్పుడు నెలకు ఎంత వచ్చేది? ఇంతకుముందు ఎంత వచ్చింది? ఎంత వచ్చేది? 5,000 3,000 నుంచి 5,000 వచ్చి లాభం. ఈరోజు మనం ఇచ్చే అష్యూరెన్స్ సార్, మీకు గివింగ్ దమ్ అబౌట్ 50,000 to 60,000 per month sir. కెన్ యూ మేక్ ఇట్ సింక్ విత్ మిల్లెట్స్? మిల్లెట్స్ బిస్కెట్స్ ఆల్ మన దగ్గర మిల్లెట్ కుకీస్ ఉన్నాయి సార్. కుకీస్ అన్ని తీసి ప్లస్ చాక్లెట్ కాఫీ చాక్లెట్ సార్. మన కాఫీ చాక్లెట్ ఇప్పుడు సార్ చాక్లెట్ కూడా ఇక్కడ ఉండి లోకల్ చాక్లెట్ తీసుకోండి. కోకర్ సార్ ఇది మనం లాస్ట్ టైం ప్రమోట్ చేసాం సార్. ఫస్ట్ ఈ సీజన్లో దేర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ ఇందాక వందే భారత్ ఉంది వాటిలో ఇఫ్ యూ కెన్ రీప్లేస్ ఇట్ విత్ స్మాల్ స్ట్రాటజీ సార్. ఇక్కడ క్యూఆర్ కోడ్ పెట్టి వీ విల్ క్రియేట్ అ వీడియో ఆఫ్ యోర్స్ ది అండ్ యాజ్ అ ఛానల్ సంబడి హూస్ డ్రైవింగ్ ఇన్ వందే భారత్ క్లిక్స్ ఆన్ ఇట్. నేనేమంటానంటే క్యూఆర్ కోడ్ కూడా పెట్టి సార్ మీరు సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ కూడా అందరూ తీసుకొచ్చి యాడ్ చేస్తాం. బోత్. ఎస్ సార్. అప్పుడు మీకు ఏమవుతుందంటే దే విల్ హ్యావ్ క్లారిటీ ఈచ్ వన్ అవర్ సార్, ఈ అమ్మాయి తరపు నుంచి ఒక గిఫ్ట్ టెంపర్ ఓకే, థ్యాంక్ యూ. పంపిస్తాను. బేబీ పల్పర్ మీరు అడిగారు కదా సార్, ఎట్లా పల్ప్ చేస్తారని. దిస్ ఇస్ ద పల్పర్ సార్. సో వీఆర్ గివింగ్ త్రూ అవర్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నాం సార్. సెర్ప్ అండ్ కాఫీ అంటే ఇది ఇస్తున్నాం. రామ్మా, ఇలా పట్టుకోమ్మా, పట్టుకో, నువ్వు తీసుకో.
పల్పర్ ఎంత కాస్ట్ అవుతుంది? 54,000 సార్. ఇది హాఫ్ హెచ్పి మోటరైజ్డ్ సార్. అది ఇది ముందు ఎంత చేయగలుగుతుంది? 55,000 సార్. ఒక గంటకు 5 kg చేసేస్తాం సార్. ఒక ఊర్లో ఒకటి ఉంటే ఎంత చేయగలుగుతుంది? ఇది ఒక ఊరికి ఇస్తే ఒక 4 ఫార్మర్ వాడుకోవచ్చు సార్ ఈజీగా. వై కాంట్ యు మేక్ ఇట్ నాట్ ఫార్మర్, సార్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఇచ్చేసి రైట్ సార్, వాళ్ళని కరెక్ట్గా చేసి మేనేజ్ చేయవచ్చు సార్. అది వర్కౌట్ చేయండి మోడల్. ఓకే అమ్మా, రైట్ సార్, ఉంటాను. థ్యాంక్ యూ. బండి సంజయ్ లాంటి వారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యం. సమయం సందర్భం లేకుండా పిచ్చివాగుడు వాగే సంజయ్ను పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలి. కేంద్ర మంత్రిగా ఉండి పార్లమెంట్లో ఒక జోకర్లా వ్యవహరించిన సబ్జెక్టు లేని సన్నాసి. ఐటెం నెంబర్ 6 బండి సంజయ్ 1,00,000 కోట్ల పెట్టుబడులు తెచ్చిన నాయకుడు కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి అనేది అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. నిన్న అదేవిధంగా ఒక గంట ముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మన దరిద్రం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు కేంద్ర హోంశాఖ మంత్రులుగా ఉండడము, కేంద్ర మంత్రి వర్గాలలో ఉండడం, అట్లా చెప్పాల్సిన దౌర్భాగ్యం మనకు ఏర్పడింది. పదవులు ఉన్నాయి కాబట్టి చెప్పాలి, తప్పదు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి పెట్టిన ఒక చెత్త కేసుకు సంబంధించి ఆయన ఏదో పోయి అక్కడ సాక్ష్యం ఇవ్వడానికి పోయి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు, గంటకు ముందు కరీంనగర్లో మాట్లాడిన మాటలు చూస్తే ఒక విషయం నిర్ధారణ ఏంటంటే బండి సంజయ్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా వచ్చిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. సమయం సందర్భం లేకుండా నోటికొచ్చినట్లు పిచ్చివాగుడు వాగడం అనేది ఈ బండి సంజయ్కి అలవాటైపోయింది. ఎంతొస్తే అంత పేపర్లలో హెడ్లైన్ కోసము, ఏదో సంచలనంగా మాట్లాడమని చెప్పుకోవడం కోసము, సోషల్ మీడియాలో లైకుల కోసం మాట్లాడే దౌర్భాగ్య స్థాయికి, నీచమైన స్థాయికి ఇటువంటి నాయకులు దిగజారడం అనేది చాలా బాధాకరం. అసలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నీ బాధ్యతలు ఏంటో నీకు తెలుసా? ఎన్నడైనా పార్లమెంట్లో 4 మాటలు మాట్లాడినావా తెలంగాణ రాష్ట్రం గురించి, నీ శాఖ గురించి? 4 మాటలు నీకు వచ్చిన భాషలనే, ఆ తత్తర భాషలో తుత్తర భాషలో మాడతావు కదా, ఆ భాషలైనా కానీ ఎప్పుడన్నా ఏదైనా అంశం గురించి మాడగలుగుతావా? నువ్వు కేటీఆర్ గారి గురించి మాట్లాడతావు. ఓం బిర్లా గారు లేచి ఆయన శాఖకు సంబంధించి మాడడం అంటే ఇక చూడు, నేను చూపిస్తా. తమరి బతుకు ఇది. ఐటమ్ నెంబర్ 6 బాబా ఏం చెప్తున్నాడు స్పీకర్ గారు? కాగజ్ ఏదో ఉసుకు కాగితం ఇవ్వండి, సంజాయించండి. తమరి వ్యవహారం ఇది. ఒకరికొకరు చెప్పుకోకూడరా, సంజాయించుండ్రి. కొన్ని వందల కంపెనీలను, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడి మీద, కేటీఆర్ గారి మీద నువ్వేదో నీచుడని అసలు చెప్పడానికి కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. బండి సంజయ్ మెదడుకు నోటికి కనెక్షన్ ఉన్నట్లు మాట్లాడితే మంచిది. నీ డార్క్ సీక్రెట్స్ కరీంనగర్ బీజేపీ కార్యకర్తలను ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి. ఏదో డార్క్ సీక్రెట్లు నేను బయట పెడతా, మరేదో చెప్తా, నీ బొంద పెడతావు, పెట్టు. ఏం పెడతావు? ఏం డార్క్ సీక్రెట్స్ ఉన్నాయి? మారుకుందామా? మరి ఎవరు డార్క్ సీక్రెట్ ఏందో? కరీంనగర్లో పోయి నీ కార్యకర్తలను అడుగుదామా నీ చరిత్ర ఏందో? అసలు నిన్ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు దించారో మాడుకుందామా, చర్చ చేద్దామా? కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి, బెదిరించడానికి కాదు. ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి గౌరవాన్ని వాళ్ళు కాపాడుకునేటువంటి ఒక హక్కు ఉంటుంది. ప్రజా జీవితంలో ఒక మాజీ మంత్రికి, ఒక ఎమ్మెల్యేను పట్టుకొని ఒక కేంద్ర మంత్రిగా ఇష్టారీతన మాట్లాడితే సహించాలనా? పొద్దున్న లేస్తే అరెస్ట్ చేయండి. నీ జాగిరా లేకపోతే రేవంత్ రెడ్డి జాగిరా అంటే ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేస్తారా? మెదడుకు నోటికి కనెక్షన్ లేదు, ఏది పడితే అది మాట్లాడాలి. అలా విలేకరులు అడుగుతూ ఉండేవాళ్ళని, మరి కేంద్ర ప్రభుత్వం మీ దగ్గరనే ఉంది కదా సార్ అంటే అదంతా వేరు. మమతా బెనర్జీ అంటే కేసీఆర్ గారిని గుర్తుపట్టలేదట. ఎవడైనా మెడకాయ మీద తలకాయ నోడు మాట్లాడండి, ఇది నాకు అర్థం కాదు. బుర్రల కింద గుర్తునోడు కేసీఆర్ అంటే మమతా బెనర్జీ గుర్తుపట్టలేదట. నువ్వేంది, నీ దుకాణం ఏంది, నీ కథ ఏంది? అసలు నిన్ను తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రి ఎవడన్నా గుర్తుపడతాడా? పోనీ కేంద్ర మంత్రి అంటే కూడా ఎవడన్నా అరే నేను కేంద్ర మంత్రి అయినా బ్రహ్మాండంగా మాట్లాడతాను అనుకుంటారా? నేను చూసిన తర్వాత మన నోరు ఇప్పుడే కంపేనా? కొద్దిగానైనా మాట్లాడేటప్పుడు మనం మాట్లాడితే జనం ఏమనుకుంటారు అంటే ఏమనుకుంటారు అనుకుంటే ఇట్లా మాట్లాడనుకోండి, అది వేరు. ఓ పద్ధతి లేకుండానే కదా మాట్లాడేది. మీరు కేసీఆర్ను కేటీఆర్ను తిడితే పెద్దోని అయిపోవు. నీవు ఎన్ని మాటలు మాట్లాడినా ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఒక జోకర్ లాగా మిగిలిపోతావు తప్పితే ప్రజా జీవితంలో పేరు తెచ్చుకోలేమనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. దమ్ముంటే చేతనైతే
ఏదో పెడతానంటున్నావు బయట పెట్టు, నీ సంగతి కూడా మేము చూస్తాం. నన్ను కాదు మీరు ప్రశ్నించేది, మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. ఇక్కడున్న వైసీపీ నేతలు నన్ను అడ్డుకుంటామని వస్తున్నారు. అడ్డుకోవాల్సింది నన్ను కాదు, ప్రశ్నించాల్సింది నన్ను కాదు. మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. నేను గిరిజన ప్రాంతంలో గిరిజనులు మాత్రమే టీచర్లుగా ఉండాలని జీవో నంబర్ 3 ఇస్తే 2020లో సుప్రీంకోర్టులో సరైన వాదన వినిపించకుండా జీవో కొట్టేసేలా చేసింది మీ నాయకుడు కాదా? 4 ఏళ్లు కనీసం ఆ సమస్యపై పట్టించుకున్నాడా? ఆ గిరిజనులు మా వాళ్ళు, వాళ్ళ కోసం నేను పోరాడతా, మళ్ళీ వాళ్ళ హక్కులు వాళ్ళకిచ్చేలా నేను చేస్తా అన్నారు సీఎం చంద్రబాబు. వాళ్ళు అంటున్నారు ఇప్పుడు వచ్చి నన్నేదో ప్రశ్నిస్తారంట. నన్ను కాదు మీరు ప్రశ్నించేది, మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. సమాధానం చెప్పమంటున్నా. గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి 1/5/11/86లో నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది కొన్ని సవాళ్లు ఎదుర్కొంటే రాజ్యాంగబద్ధంగా ఇవ్వచ్చని మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దానికి మళ్ళీ నేనే ఒక జీవో ఇచ్చాను. జీవో నెంబర్ 3 10/1/2000లో నేనే జీవోని ఇచ్చా. ఆ జీవోని పోగొట్టింది వీళ్ళు 22 ఏప్రిల్ 2020. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్లు పట్టించుకోవాలా. 2020 అంటే ఎలక్షన్ జరిగింది 2024. అవునా కాదా? ఎవరి తప్పని నేను అడుగుతున్నా. ఎవరి తప్పు? వైసీపీ తప్పు అయితే చేతులపై ఎక్కెత్తండి. ఏమమ్మా? కాబట్టి వైసీపీ నాయకులు ఈ పాడేరుకొచ్చి నేల మీద మీ ముక్కును గీసుకుంటే అప్పుడు బుద్ధి వస్తుంది మీకు. మీ నాయకుడిని అడగండి, ఎందుకు చేయలేకపోయి అడగండి. అడిగేది చేత కాకపోతే మీరైనా క్వశ్చన్ చేయాల్సి వచ్చింది. మీరు అది కూడా చేయకుండా ఇప్పుడు నన్ను అడగడానికి మీకు ఎలాంటి అర్హత లేదు. కానీ ఒకటే చెప్తున్నా, ఈ గిరిజన ప్రాంతం నా సొంతం, ఈ గిరిజనులు నా వాళ్ళు, ఈ గిరిజనులకు అన్యాయం జరగడానికి వీలు లేదు. మీతో నేనుంటా. వాళ్ళు అనుకుంటున్నారు బాబాయిని చంపి వేరే వాళ్ళపైన నేరం వేసినట్టు తప్పు చేసి నా మీద నేరం వేయాలనుకుంటున్నారు. నేను చాలా మొండి. ఇక రాజకీయాలకు గుడ్ బై అంటూ సంచలన నిర్ణయం తీసుకున్న మల్లారెడ్డి. నేను రాజకీయంగా బీజేపీ వైపా, టీడీపీ వైపా, బీఆర్ఎస్ వైపా అన్నది కాదు. నేను ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపుకు చూసేటట్టు కూడా లేను. నాకు 73 సంవత్సరాలు వచ్చాయి. ఇంకా ఏ వైపుకు చూడాల్సిన అవసరం ఏముంది? ఎంపీ, మినిస్టర్, ఎమ్మెల్యే అయినా ఇంకా 3 ఏళ్లు ఉంటా. రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్నామన్నారు మల్లారెడ్డి. రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేను. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. జగనన్న పాలనలోనే గిరిజన యూనివర్సిటీని సాలూరులో ఏర్పాటు చేసుకున్నాం. అధికారులను పరుగులు పెట్టించి గిరిజనులకు ఇళ్ల పట్టాలు ఇప్పించారు వైఎస్ జగన్. ఆయన ప్రభుత్వమే లేకపోయి ఉంటే నేటికి రైతులు ఆ పట్టాల కోసం తిరుగుతూ ఉండేవారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాలపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు మాజీ ఎంపీ గోడ్డేటి మాధవి. మేము ఇచ్చినటువంటి మెడికల్ కాలేజ్ కానీ, అలాగే కుర్పాంలో ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, గిరిజన యూనివర్సిటీ గురించి అయితే మేము ఎన్ని రకాలుగా మరి పార్లమెంట్లో మినిస్టర్ని చాలాసార్లు కలవడం వల్ల అక్కడ ఉన్న పరిస్థితిని, అప్పుడు ఆ గవర్నమెంట్ మరి బయట ఎక్కడో ఆ యూనివర్సిటీ పెట్టడం వల్ల గిరిజన ప్రాంతాలకు ఎటువంటి పేరు ఉండదని చాలాసార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చి అది ఎంతో కష్టపడి ఈరోజు సాలూరులో మేము అది ఏర్పాటు చేసుకోగలిగాము. అలాగే మరి అన్న జగనన్న నిజంగా ఆ రోజు ఎంతో ఇనిషియేటివ్ తీసుకొని అప్పుడున్న అధికారుల్ని ప్రతి ఒక్కరిని మరి పరుగులు పెట్టించి మరి గిరిజన ప్రాంతాల్లో ఉన్న రైతులందరికీ పట్టాలిచ్చే కార్యక్రమం చేశారు. నిజంగా ఆ టైంలో పొరపాటున మన గవర్నమెంట్ రాకుండా ఉండుంటే, ఇదే గవర్నమెంట్ ఇప్పుడు రన్ అయి ఉంటే, ఇదే పట్టాల కోసం రైతులు ఆ ఆఫీసుల చుట్టూ ఎంతగానో తిరగాల్సి వచ్చేది.
నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి గిరిజనులందరికీ పట్టాలు ఉండాలి అనే ఉద్దేశంతో అప్పుడు మరి మేము పట్టాలు పంచుతుంటే మాకు వచ్చిన ఆనందం అంతా ఇంత కాదు. ప్రతి ప్రాంతానికి వెళ్ళి మరి మేడం గారు మేము మా ఎమ్మెల్యేలు అందరం కలిసి గిరిజనులకు పట్టాలు ఇస్తుంటే చాలా సంతోషంగా అనిపించేది. నిజంగా ఇదే పట్టా కోసం ఒక గిరిజనుడు ఒక భూమి పట్టా చేసుకోవాలంటే ఎంత కష్టపడాలి, ఎంత తిరగాలి, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. మరి అన్న వచ్చిన తర్వాత అన్నీ మారిపోయాయి. మరి మన ప్రాంతాలన్నీ కూడా ఈరోజు చక్కగా మరి అన్ని ప్రాంతాలు ఒక సిస్టమేటిక్గా తయారు చేసి పెడితే ఈరోజు వచ్చారండి మన చంద్రబాబు నాయుడు గారు. వచ్చి మరి ఎందుకు పాడేరు వెళ్ళారో తెలీదు, ఏం చేశారని ఈరోజు పాడేరులో ఆదివాసీ దినోత్సవం చేసుకుంటున్నారో తెలీదు. మరి ఇంకొక అతను ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రతిసారి మా ప్రాంతానికి వెళ్తారు. వెళ్ళిన ప్రతిసారి ఒకసారి చెప్పులు పంచుతారు, ఒకసారి మామిడి పళ్ళు పంచుతారు, ఒకసారి దుప్పట్లు పంచుతారు. మరి ఆ పంచడం ఒక్క ఫ్యాంటసీ ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. మేము ఒకటే అడుగుతున్నాము, ప్రతిసారి మేము తెలియజేసుకుంటున్నాం కూడా ఏంటంటే మీరు చిన్న చిన్న కపట ప్రేమ, మీ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ ఇచ్చిన కపట ప్రేమ మా మీద చూపించొద్దు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మా పరిస్థితులు మీకు అవగాహన ఉంటే, మా ప్రాంతంలో ఉన్న ఇంకా చాలా పాఠశాలలు కానీ, చాలా రహదారులు లేని, రోడ్లు లేని గ్రామాలు, అలాగే ఇంకా మెడికల్ అవసరాలు ఉన్న విలేజెస్ చాలా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా గుర్తించి మీరు సహాయం చేయాలి. నేను మీ మనిషిని, గిరిజనులకు న్యాయం చేసే బాధ్యత నాది. ఆ బాధ్యత తీసుకుంటున్నా. మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళ్తా. గిరిజన ప్రాంతాల్లో మా గిరిజన బిడ్డలకే టీచర్ ఉద్యోగాలు వచ్చేలా పోరాడతా. మొట్టమొదటిసారిగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు మాత్రమే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేలా జీవో ఇచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో సరైన వాదన వినిపించక కోర్టులో జీవో కొట్టేశారు. మళ్ళీ నేను 2000వ సంవత్సరంలో గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇవ్వడమే కాక అందులో కూడా 33% ఆడబిడ్డలకు ఇస్తూ జీవో 3 ఇచ్చాను. 2020లో జగన్ అసమర్థ పాలనలో సరైన వాదన వినిపించలేక సుప్రీంకోర్టులో ఈ జీవో కొట్టేశారు. 4 ఏళ్లు జగన్ రెడ్డి కనీసం ఈ కేసు గురించి పట్టించుకోకుండా గిరిజనులకు అన్యాయం చేశాడన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మొట్టమొదటిసారిగా గిరిజన ప్రాంతంలో టీచర్ ఉద్యోగాల్ని గిరిజనులకు రిజర్వ్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ జీవో దగ్గర మళ్ళా కాంగ్రెస్ వచ్చింది 89లో. ఆ సమయంలో కోర్టుకు పోతే వీళ్ళు సరిగా 89 అనుకుంటానిది, అది కొట్టేసే పరిస్థితికి వచ్చారు. నేను మళ్ళీ 1/1/2000 దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాలి. దానిపైన ప్రత్యామ్నాయ జీవో ఇస్తే అక్కడి నుంచి 98లో సుప్రీంకోర్టులో మళ్ళీ లేనిపోని సమస్యలు వచ్చాయి. నేను వస్తానే ఆలోచించాను. ఆ రోజు ఆలోచించి 100% గిరిజన పిల్లలకే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉండే 5th షెడ్యూల్ 5.1 ఆధారంగా ఇస్తూ అందులో 33% ఆడబిడ్డలకు కూడా రిజర్వేషన్లు కల్పించాను. ఈ జీవో నేను ఇచ్చింది 10/1/2000 సంవత్సరంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన జీవో ఇది. ఆ తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇటీవల కాలంలో దీన్ని సరిగా ఆర్గ్యూ చేయలేక 2020 ఈ జీవోను సుప్రీంకోర్టు కొట్టేసే పరిస్థితి వచ్చింది. 22 ఏప్రిల్ 2020 5 మంది జడ్జిలు సుప్రీంకోర్టులో ఈ జీవోను కొట్టేశారు. కొట్టేసిన తర్వాత మళ్ళీ మొదటి తీసుకొచ్చారు. 4 సంవత్సరాలు ఆ రోజున్న ప్రభుత్వం నిద్రపోయింది. కనీసం కౌంటర్ వేయలేదు, సమర్థవంతంగా ఆర్గ్యూ చేయలేదు, ప్రత్యామ్నాయాలు ఎతకలేదు. మీరు కూడా భయపడ్డారు. ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని జైల్లో పెడతారు, కేసులు పెడతారు అని మీరు కూడా భయభ్రాంతులైపోయారు. మా గిరిజనులు అల్లూరి సీతారామరాజు గారి ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన మా గిరిజనులు కూడా ఆ 5 ఏళ్లు భయపడి ఇంట్లో పడుకున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను మీ మనిషిని, మీకంటే నాకు ఎక్కువగా శ్రద్ధ ఉంది.
తప్పకుండా ఏ విధంగానైనా సరే మళ్ళీ న్యాయం చేయాల్సిన బాధ్యత, దీన్ని సరిచేయవలసిన బాధ్యత నా పైన ఉంది. ఆ బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేశారు. అయితే మన వాళ్ళు కొంతమంది మొన్నే నేను అడిగితే ఇలాంటి సందర్భాల్లో ఎక్కడ ఏం జరిగాయని ఆలోచిస్తే 2-3 సందర్భాలు జరిగాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బండి సంజయ్ లాంటి వాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యం. బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి. ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభం. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. $4,200 కోట్ల మెరిట్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G24 న్యూస్.